శ్రీవాణి అంతా సక్రమం, అవినీతికి లేదు ఆస్కారం. శ్రీవాణి టికెట్ల అంశంపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది టీటీడీ. ఈ అంశంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు సరికాదని స్పష్టం చేసింది. ఆన్లైన్ విధానం పారదర్శకంగానే అమలవుతోందని వెల్లడించింది. టీటీడీలోని శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై విమర్శలు వివరణలు కొనసాగుతున్నాయి. టీసీఎస్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత శ్రీవాణి టికెట్ల దందా జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శ్రీవాణి వెబ్సైట్ దళారుల చేతులకు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. అర్హత లేని వ్యక్తికి ఐటీ విభాగం జీఎంగా బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు. 8:50 నుంచి ఇక్కడ సిద్ధంగా ఉండి 9 గంటలకు రిలీజ్ చేయటం ప్రారంభించగానే నేను నా ఆధార్ కార్డును నొక్కితే 9:01 కల్లా, అంటే కేవలం 1 నిమిషంలో 800 టికెట్లు సోల్డ్ అయినట్టుగా ఆన్లైన్లో చూపిస్తున్నది. ఎంత దుర్మార్గం, ఎంత అవినీతి, ఎంత అరాచకం, ఎంత అప్రతిష్ట టీటీడీకి. ఇక్కడ 9:01కి అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఆన్లైన్లో లేవు. ఇక్కడి నుంచి ఆ దళారులు, బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మొత్తం 800 టికెట్లు దొరకబోతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ టికెట్ల కేటాయింపు ప్రక్రియపై వస్తున్న విమర్శలను టీటీడీ ఖండించింది. భక్తులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో ప్రారంభించిన ఆన్లైన్ సాఫ్ట్వేర్ విధానాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి మానవ ప్రమేయం లేదని, సిస్టమ్ అంతా ఆటోమేటిక్ గా పనిచేస్తుందని టీటీడీ స్పష్టం చేసింది. మొదట లాక్ అయిన టికెట్లకు సంబంధించి పేమెంట్ గేట్వే ద్వారా నిధులు చెల్లిస్తేనే టికెట్ జారీ అవుతుందని వెల్లడించింది. టీటీడీ ఐటీ జనరల్ మేనేజర్ నియామకంపై వస్తున్న ఆరోపణలను కూడా టీటీడీ కొట్టిపారేసింది. కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారు అనడం వాస్తవ విరుద్ధమని పేర్కొంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారికి ఉన్నత విద్యార్హతలు ఉన్నాయని, ఆయనకు 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని వివరించింది. భక్తుల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా కాలానుగుణ మార్పులను టీసీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని, దళారీ వ్యవస్థను అరికట్టేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఆటో ఫిల్లింగ్, కాపీ పేస్ట్ ఆప్షన్లను సాఫ్ట్వేర్లో పూర్తిగా రద్దు చేశామని పేర్కొంది. టీటీడీలోని అన్ని ఐటీ సిస్టమ్స్ ను ప్రతి ఏటా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఆడిట్ చేయిస్తున్నామని తెలిపింది.